వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ దిశగా కసరత్తు జరుగుతోందా అనే ప్రశ్నలు తలెత్తాయి. అధికారులను ఎవరిని తప్పించాలన్న విషయంలో సీఎం చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగినా 5గురికి లేదా 6గురికి ఉద్వాసన తప్పే సమయం ఆసన్నమైంది. అసలు ఆ హిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరు? ఏపీలో మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు గుర్రు మీద ఉన్నారు. సీఎం టోన్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, ఆదేశాలు తీవ్రత కూడా వేరుగా ఉందని చెప్పుకుంటున్నారు విశ్లేషకులు. కేబినెట్ సహచరుల విషయంలో ఇప్పటికే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. తనలో మళ్లీ 95 సీఎంని చూస్తారని గతంలో 1-2 సార్లు హెచ్చరించారు. ఇప్పుడు మాత్రం సీఎం మాటల్ని చూస్తుంటే పాత చంద్రబాబు బయటికి వచ్చేట్టే కనిపిస్తున్నాడన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్లో. అయితే ఒకవేళ సీఎం చంద్రబాబు సీరియస్ యాక్షన్ తీసుకుంటే మంత్రులు ఎవరెవరి కుర్చీల కింద బాంబులు పేరతాయంటూ కూడికలు తీసివేతల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన 3 మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ల పేర్లు వస్తేనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నది సీఎంఓ వర్గాల సమాచారం. అందుకు రీజన్ అవినీతి వ్యవహారాలు, పలు కారణాలు ఒక కారణం అయితే వాటన్నింటికీ మించి వైసీపీపై స్పందన విషయంలో మంత్రుల తీరు ఏమాత్రం బాగోలేదన్నది టాక్. ప్రతిపక్ష నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా వాళ్ళకి కౌంటర్ ఇవ్వడంలో చూసి చూడనట్టుగా తెలుగు తమ్ముళ్లు ఉన్నారని సీఎం ఒపీనియన్. ఇలా అయితే కష్టమంటూ సీఎం వాళ్లతో సమావేశమయ్యారు. అలాగే వాళ్ళ శాఖల పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు సంతృప్తిగా లేరని, ఇప్పటికే నిఘా నివేదికలు తెప్పించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మిగతా వాళ్ల విషయంలో చివరి నిమిషంలో మార్పులు చేర్పులు ఎలా ఉన్నా ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ మంత్రిని పక్కగా తప్పించేస్తారని సచివాలయ వర్గాలు చెప్పుకుంటున్నారు. మరోవైపు రాయలసీమకు చెందిన మరో మంత్రికి సంబంధించి ఇప్పటికే పూర్తి నివేదికలు తెప్పించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సదరు మంత్రి ఎక్కడికక్కడ ఏజెంట్స్ ని పెట్టుకుని కలెక్షన్ కింగ్ గా బిజీ అయ్యారట. ప్రజలతో నిత్యం సంబంధాలుండే శాఖ నిర్వహిస్తున్న ఆయనకు సంబంధించి సీఎం దగ్గర విమర్శలతో కూడిన రిపోర్టు ఉన్నట్టు సమాచారం. కానీ ఈ విషయంలో సీఎం చంద్రబాబు తొందరపాటును ప్రదర్శించడం లేదు. ఇక అటు వైసీపీ నేతలతో కూడా సన్నిహితంగా ఉంటూ వారితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టు నివేదికలు సీఎంఓలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక గతంలో వైసీపీ నుండి ఇప్పుడు మంత్రి అయిన మరో అధికారి మీద కూడా పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయన సారథ్యం సరిగా లేదని, తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని మంత్రి మీద పార్టీ నేతలే ఆగ్రహంతో ఉన్నట్టు నిఘా నివేదికలో చేర్చారు. ఇక గోదావరి జిల్లాలకు చెందిన ఓ కొత్త మంత్రిపై మొదటి నుంచే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన కూడా ఇదే హిట్ లిస్ట్ లో ఉండవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇక వీళ్ళని తప్పిస్తే సామాజిక సమీకరణాలకు అనుగుణంగా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదని ముఖం మీద చెప్పేశారు సీఎం చంద్రబాబు. 50% మంది మంత్రులు చాలా విషయాల్లో వెనుకబడ్డారని సీరియస్ అయ్యారు. మంచి పనుల్ని ప్రజలకు చెప్పలేరా, సందర్భానుసారంగా వెంటనే స్పందించలేరా అంటూ చురకలు అంటించినట్లు తెలుస్తోంది. పనితీరు మెరుగుపరుచుకోకపోతే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఖాళీగా ఉన్న ఒక్క బెర్త్ను భర్తీ చేయడంతో పాటు ఇప్పటికే కేబినెట్ లో ఉన్న కొందరికి ఉద్వాసన పలుకుతున్నారన్న టాక్ బయలుదేరింది. చంద్రబాబు మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక్కో అమాత్య పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ ఒక్క స్థానాన్ని భర్తీ చేయడమా లేక మళ్లీ కొన్ని మార్పులు చేస్తారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే 24 మంది మంత్రుల్లో 18 మంది వరకు ఫస్ట్ టైం మినిస్టర్స్. ఇందులో చాలా మంది పనితీరుపై సీఎం చంద్రబాబు గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మరింత ఇంపార్టెన్స్ కల్పించే ప్లాన్ లో సీఎం చంద్రబాబు ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి విస్తరణలో పెద్దపీట వేస్తారని కూడా చెప్పుకుంటున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా జనసేన బలపడుతుందనేది ఓ పాయింట్ అయితే, బీజేపీకి రెండో మంత్రి పదవి ఇస్తే కేంద్రంతో బంధాలు మెరుగవుతాయన్నది మరో అంచనా. అవసరమైతే సగం మంది మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈ ముద్ర నుంచి కొందరు తప్పించుకునే ప్రయత్నం మొదలుపెట్టినా మరికొందరికి మాత్రం ఆ ఛాన్స్ కూడా ఉండకపోవచ్చునని అంటున్నారు. సీఎం ఇప్పటికే చాలాసార్లు చెప్పారు కాబట్టి ఇక మాట్లాడుకోవడాలు లేవు అని అంటారన్నదే రాజకీయ పండితుల అభిప్రాయం. దీంతో మార్పులు ఎప్పుడు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.